వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి. దుబ్బాక అంగడి వచ్చేసి ప్రతి శనివారం రోజున అంగడి జరుగుతుంది. ఈ వారం గొల్లు కానీ మేకలు కానీ పిల్లలు కానీ బాగానే రావడం జరిగింది. వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము. అలాగే దీని టైమింగ్ వచ్చేసి 9 to 1:30 వరకు జరుగుతుంది. అంగడి వచ్చేసి దుబ్బాక మండలం, సిద్దిపేట డిస్టిక్, తెలంగాణ స్టేట్. వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం. ఈ వారం మేక పిల్లల రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం. మేకలు కానీ మేక పిల్లలు కానీ మొన్నటిదాకా వీడియోలు మా ఊళ్ళో పండుగ ఉంటా కొద్దిగా వీడియో తీయలేదు. 1 month నుంచి వీడియో సరిగా రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కంటిన్యూ వస్తాయి పిల్లల వీడియోలు. రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము. మేక పిల్లల రేట్లు. అన్న నమస్తే అన్న. మేక పిల్లలు ఆడిమో కలిసి ఉన్నాయా అన్న? అదే ఆడిమో కలిసి ఉన్నాయా? పోతులు ఆడి కలిపి ఉంటాయా? ఎన్ని ఉన్నాయన్న పిల్లలు మొత్తం? ఇవి 40 పిల్లలు ఉన్నాయా? మేక పిల్లలు, ఓన్లీ మేక పిల్లలు. అదే గొర్రె పిల్లల వీడియో అయిపోయింది. అది ఓన్లీ మేక పిల్లలు ఇద్దాము. ఈ మేక పిల్లల జట్టి మీద ఏం ధర చెప్తున్నావు అన్న? ఆడి మోగి కలిపి మొత్తం 60 ఇస్తాను. కొన్ని పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి చూసిన, పెద్ద పోతులు ఉన్నాయి కొన్ని. అవన్నీ జట్టి మీద చిన్న పెద్ద కలుపుకొని 60 ఇస్తా అంటుంటే మనం బార్గెనింగ్ అని. అవన్నీ పోతు పిల్లలే. అదే పెద్దవి ఉన్నాయి అన్న. ఉన్నాయి పెద్ద పిల్లలు ఉన్నాయి. ఇలా ఇవన్నీ పెద్ద పిల్లలే ఉన్నాయి అన్నా. చిన్నపిల్లలు తక్కువ ఉన్నాయి, పెద్ద పిల్లలు ఎక్కువ ఉన్నాయి. అంతే వాస్తవమే. ఈచ్ వన్ 65 ఇస్తా అంటాడు. మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. పిల్లలు మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి. పిల్లలు ఇది పిల్లలు జారిపోలేదు, యాక్టివ్ ఉంది పిల్ల. సూపర్ ఉన్నాయి పిల్లలు. డీల పిల్లలు వాస్తవం. డీల పిల్లలు యాక్టివ్ ఉన్నాయి పిల్లలు మాత్రం. అదే అడవిలో బాగున్నాయి పిల్లలు మాత్రం బాగున్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి మేక పిల్లలు. కొన్ని పోతులు ఉన్నాయి, కొన్ని ఆడి ఉన్నాయి. 60 చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. పిల్లలు మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి. ఇది చదువుకోవడానికి పనిచేస్తాయి ఈ పిల్లలు, చదువుకోవడానికి ఎవరికైనా. అన్న అన్ని పోతు పిల్లలు అనేవి ధర ఏముందన్నా? 5,000 గట్లా చెప్పక ఉన్న రేటు చెప్పాలి. చెప్పా అన్న. జత 21. జత 21 చెప్తాడు. మొత్తం పోతు పిల్లలే. బార్గెనింగ్ అనేది ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. కొద్దిగా ఎక్కువనే చెప్తున్నట్టు. 21 అంటే ఎక్కువ అవుతుంది కదా. 10:30 చెప్తున్నా ఒకటి. అదే తగ్గింపు ఉంటాయి కదా, బేరమైన చేసుకోవచ్చు. తగ్గిస్తా అంటాడు. పోతు పిల్లలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. పెద్ద సైజు ఉన్నాయి కొన్ని. ఇలా 4 ఏమో పెద్దగా ఉన్నాయి. ఇవి ఓకే. 10:30 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. తమ్ముడు తమ్ముడు ఎన్ని తెచ్చినావు పిల్లలు? నమస్తే డియా ఈ పిల్లలు అనుకుంటున్నా. ఇవన్నీ పోతీలేనా? ధర ఏముందన్నా? 60 ఉన్నాయా? ఆడి మొగ కలిసి అన్ని పోతు ఆడి ఏం లేవు. మొత్తం మొగ 60 చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. పిల్లలు మాత్రం నల్ల పోతీలు బాగున్నాయి. పిల్లలు మాత్రం యాక్టివ్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి పిల్లలు. ఈచ్ వన్ 60 చెప్పడం జరుగుతుంది. మనకు బేరమైన చేసుకోవచ్చు. పిల్లలు బాగున్నాయి. రీజనబుల్ రేట్ అయిపోయినా ఆయన కూడా. అంటే ఎన్ని తెచ్చినావు పిల్లలు మొత్తం? కాదు పిల్లలు ఎన్ని తెచ్చినావు? 16 తెచ్చినావా? ఆడి మోగి కలిసి ఉన్నాయా? ఆడి మోగి కలిపి ఉన్నాయి. ధర ఏముందన్న మరి? 7,000 చెప్తున్నావా? ఆడి మోగి కలిసి ఉన్నాయి. 7,000 చెప్తాడు. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు, బేరం చేసుకోవచ్చు. ఇవి కొన్ని ఆడి ఎక్కువ ఉన్నట్టు. చిన్న ఆడియా? మొగ ఎక్కువ ఉన్నాయా? ఓకే. 8 మేకలు కట్టినాయి అన్న. మేకలని లాస్ట్తో ఉన్నాయి మేకలు. 8 మేకలు 2 వీళ్ళు కాళ్ళ కింద చేసి అన్న 13,000 చెప్పడం జరుగుతుంది. వాళ్ళు బేరం అనేది నడుస్తుంది. బేరం అనేది చేస్తారు. 13,000 చెప్పిండు. పెద్ద సైజు మేకలు ఉన్నాయి. ఇవి అదే పెద్ద సైజు ఉన్నాయి మేకలు. 2 వీళ్ళు కాళ్ళ కింద చేసి 13,000 చెప్పిండు. మిగతా మేకలన్నీ చూడు మేకలు. ఓకే. ఎవరైతే ఉందన్న ఏల్వాడ్ మేకలు ఫ్రెండ్స్. మేకలు మాత్రం మంచి సైజు ఉన్నాయి. ఏల్వాడ్ మేకలు 15 వీళ్ళు కాళ్ళ కింద. 15 వీళ్ళు ఉన్నాయా? చిన్న పిల్లలు చిన్న 15 పెద్ద మేకలు 12 పెద్ద మేకలు ఉన్నాయి. 15 వీళ్ళు చిన్న పిల్లలు ఉన్నాయి. ఈ చిన్న పిల్లలు 15 పిల్లలు కాళ్ళ కింద వేసి 12 మేకలకి ఏం ధర చెప్తాను? 15,500 చెప్తాను. ఓకే. 15,500 చెప్తాడు. పిల్లలు కాళ్ళ కింద వేసి, అంటే ఈ సైజు పిల్లలన్నీ కాళ్ళ కింద వస్తాయి. ఇవన్నీ పిల్లలే. 15 పిల్లలు ఉన్నాయి. ఈ సైజు పిల్లలు 15 పిల్లలు. ఇవి కాళ్ళ కింద వేసి అంటే కొందరికి మన సబ్స్క్రైబర్కి కాళ్ళ కింద వేసినంటే ఏందని అడుగుతారు. ఫ్రీ పిల్లలు ఫ్రీగా వస్తాయి.
ఈ రేట్ అనేది మేకల మీద వేసుకుంటారు వాళ్ళు. మేకల మీద వేసుకుని ఈ రేట్ అనేది చెప్తారు. 12 మేకలు 15.5 చెప్తారు. ఈ పిల్లలు కాళ్ళ కిందనే వస్తాయి, ఫ్రీగా వస్తాయి ఇవి. ఈ రేట్లు మేకల మీద వేసుకుని చెప్తారు వాళ్ళకి. అట్లా 15.5 చెప్పడం జరిగింది ఈచ్ వన్ మేక. ఈ పిల్లలు కాళ్ళ కింద వేసి 12 మేకలకు 15.5, 12 వీళ్ళ కాళ్ళ 15 వీళ్ళ కాళ్ళ కింద వేసి 12 మేకలకు 15.5 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. ఏలువాడికి పనిచేస్తాయి మేకలు అయితే, ఏలువాడి మేకలే. ఓకేనా? ఎవరి మీద? నిజాంపేట్. ఓకే అన్న. లేదు జాలిగడ్డి అన్న విడివిడిగా అమ్ముతారు, సింగిల్ అమ్ముతారు ఇవి పిల్లల మాట రేట్ అమ్ముతారు ఇవి. అన్న అన్నం తింటుండట. ఎవరన్నా? గజ్వెల్. ఓకే. ఈ 4 పెద్ద మేకలకి ఏం రేట్ ఉందన్నా? అదే ఇది పోతున్నట్టుంది కదా, ఇది 12.5 అయిపోయినా. అది పెద్ద మేక చూడుతోడుందా? ధర వేస్తే ఇప్పుడు ధర వేసిన మొదలు తాగదు ఇక. బేరం అనేది నడుస్తుంది, భయం అనేది ఇస్తాడు. ఇది అవును. 2 విధాలు 2 మేక ఏం ధర ఉంది? పిల్ల మేక 15 తోటి పోయినాయి. ఓకే, 30,000 పోయినాయి. 4 కలిసి 30,000 పోయినాయి. ఒక పిల్ల ఒక మేక 15,000 తోటి పోయిందట. ఏలువాడి మేకలే ఇవి. ఏలువాడి పనిచేస్తే పెద్ద సైజు మేక ఉంది, అది అవుతుంది. 15,000 పోయింది పిల్ల మేక ఒకటి. ఇది పిల్లనే, అది పిల్లనే.